ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం. ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. ఉదయకాలం దేవుడు ధైర్యం వహించుడి, మీ కార్యం సఫలమగును అని మనకు వాగ్దానం చేస్తున్నాడు. అక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే ఆశ యూదావారి అంటే దేవుని యొక్క ప్రజలతో సెలవిస్తూ ఉన్నాడు అన్నమాట. మీరందరూ నా మాట వినుడి, మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షంన ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. అంటే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఉపదేశాన్ని మీరు వినాలని, సో దేవుని పక్షం మీరు ఉండాలని, సో అప్పుడు దేవుడు మన పక్షాన ఉంటాడని అంటే యూదా వారికి బెన్యామీనులకు ఆశ జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. అంటే అక్కడున్న పరిస్థితులు చాలా భయానకంగా ఉన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. ఆ కాలంలో దేశంలో కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగిన గనుక తమ పనిపాటలను చక్కపెట్టుకొంటకే తిరుగువారికి సమాధానము లేకుండా, అంటే సకల విధములైన బాధలతో దేవుడే వారిని శ్రమపరుస్తూ వచ్చినట్లుగా మనం వాక్యంలో చదువుతాం. అందుకే అక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, అయితే ఈ పరిస్థితులన్నిటిని బట్టి మీరు అధైర్యపడొద్దు, సో మీరు మీ ధైర్యాన్ని మీరు విడిచిపెట్టొద్దండి, మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యము సఫలమగును. ఎప్పుడైతే ఈ భయానకమైన పరిస్థితుల్లో, ఈ శ్రమకాలంలో దేవుని యొక్క పక్షం వహించి దేవుని యొక్క మాట మనం వింటూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా పరిస్థితులన్నింటిలో కూడా మనకి సహాయం చేసేటువంటి వారుగా ఉంటారు అనమాట. అందుకే ఆశ వారిని హెచ్చరిస్తూ వచ్చాడు అనమాట. అంటే దేవుని పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షంన ఉండును. సో దేవుడే మన పక్షంన ఉన్నప్పుడు మన కార్యాలన్నీ సఫలం చేస్తాడు. అంతేకాదు మనం శ్రమ పడుతున్నటువంటి సమయాల్లో, మన బలహీనమైనటువంటి సమయాల్లో, ఆ పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు మనకి ధైర్యాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు అనమాట. కీర్తనలు 138:8 వచనం చదివినట్లయితే యెహోవా నా పక్షంన కార్యము సఫలం చేయను. సో దేవుడే మన విషయంలో కూడా మన కార్యాలు సఫలం చేసేటువంటి దేవుడు అనమాట. కీర్తన 37:5 వచనం చదివితే నీ మార్గముని యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఎప్పుడైతే మనం దేవునికి మన యొక్క జీవితాన్ని, మన యొక్క మార్గాన్ని మనం అప్పగిస్తామో, సో దేవుని మనం ఎప్పుడైతే నమ్ముకుంటామో ఆయన మన కార్యాన్ని నెరవేర్చేటువంటి వారుగా ఉంటారు. ఉదయకాలం సో నువ్వు ఎలాంటి అంటే పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ దేవుని యందు నువ్వు ఆధారపడుతూ వచ్చినప్పుడు ఆశ సెలవిచ్చినటువంటి రీతిగా సో మనం కూడా దేవుని యొక్క పక్షం వహించి దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు, దేవుని నమ్ముకుంటూ వచ్చినప్పుడు దేవుడు మన కార్యాలన్నిటిలో కూడా సో మనకి సహాయం చేస్తారు. మన కార్యాలు ఆయన సఫలం చేసేవారుగా ఉంటారు, మన కార్యాలు నెరవేర్చేటువంటి వారుగా ఉంటారు. ఉదయకాలం నీవు కూడా నీకున్న పరిస్థితులను బట్టి అధైర్యపడుతూ ఉన్నావేమో, ధైర్యం లేని స్థితిని నువ్వు కలిగి ఉన్నావేమో, ధైర్యం చెడి నీ జీవితాన్ని ముందుకు అంటే సో ఏ విధంగా ముందుకెళ్లాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉదయకాలం ఉన్నావేమో. కానీ ఆ యొక్క పరిస్థితుల్లో రకరకాల ఆలోచనలు అపవాది మన యొద్దకు తీసుకొని రావచ్చు. అయితే దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు, దేవుని యొక్క పక్షం మనం వహిస్తూ వచ్చినప్పుడు దేవుడే మన విషయంలో జోక్యం చేసుకొని మన బలహీనమైన పరిస్థితుల్లో ధైర్యాన్ని మనకు అనుగ్రహించి, మనం ఎలాంటి పరిస్థితులతో బాధపడుతున్నా ఆ పరిస్థితుల్లో నేనున్నాను అని దేవుడు మనకి అభయాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు అనమాట. ఆశ గుర్తెరుగుతూ వచ్చాడు. అందుకే యూదావారికి బెన్యామీనులకు సెలవిస్తూ వచ్చాడు, దేవుని యొక్క పక్షం మీరు వహించండి, దేవుడు మీ కార్యాన్ని సఫలం చేస్తాడని. ఉదయకాలం దేవుడు మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. పరిస్థితులన్నింటిలో కూడా మనం దేవుని మీద ఆధారపడుతూ వచ్చినప్పుడు దేవుడు మన కార్యాలన్నింటినీ కూడా సఫలం చేస్తాడు, వాటిని నెరవేరుస్తాడు. సో మనము దానికంటే ముందుగా దేవునికి మన యొక్క మార్గాన్ని, మన యొక్క జీవితాన్ని సో మనం అప్పగిస్తూ వచ్చినప్పుడు, దేవుని మనం నమ్ముకుంటూ వచ్చినప్పుడు, దేవుని మీద మనం ఆధారపడుతూ వచ్చినప్పుడు
పరిస్థితులన్నిట్లో కూడా దేవుడు మనకి సహాయం చేస్తారు. ఉదయకాలం నువ్వు ఎలాంటి పరిస్థితులతో బాధపడుతున్నా, సో ఈ పరిస్థితులన్నిట్లో నుండి విముక్తిని కలిగించే దేవుని నేను కలిగి ఉన్నాను అని నువ్వు ఎప్పుడైతే అలాంటి దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉంటావో దేవుని పరిస్థితులన్నిట్లో నీకు సహాయము చేయగలరు. ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభువు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, మీకు వందనాలు యేసయ్యా. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారి బలహీనమైన పరిస్థితుల్లో, ధైర్యం చెడిన పరిస్థితుల్లో ప్రభా మీ ధైర్యాన్ని మీరు అనుగ్రహించి మీ ప్రజలకు మీరు సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.